లాస్ట్ వీక్ కన్నడలో రిలీజ్ అయిన భైరతి రణగల్ అనే మూవీ ఈరోజు తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అవ్వడం జరిగింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్ అనమాట. ఈ మూవీ ఆ మఫ్టీ మూవీని శంభు గారు తమిళ్లో పతుతల అనే నేమ్తో రీమేక్ చేశారు. ఆ మూవీ తెలుగు ఆడియోలో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. తమిళ తెలుగు రెండు ఆడియోలో అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఆ మఫ్టీ మూవీకి ప్రీక్వెల్గా వచ్చింది ఈ మూవీ. ఆ మఫ్టీ మూవీలో శివరాజ్ క్యారెక్టర్ పేరు భైరతి రణగల్. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి స్టాండ్ అలోన్ మూవీగా వచ్చింది ఈ భైరతి రణగల్ అనే మూవీ. అసలు ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. మన 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా వచ్చామండి. కొంచెం నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు త్వరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మంచి మంచి వీడియోలు చేయడానికి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో కొంచెం త్వరగా కంప్లీట్ చేసేయండి, మీరు చేస్తారు నాకు తెలుసు. ఓకే, ఇక మనం భైరతి రణగల్ అనే మూవీ రివ్యూ విషయానికి వస్తే నాకైతే ఈ మూవీ పర్లేదు, బాగుందనిపించింది. ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. రీసెంట్గా కన్నడ నుంచి బయటకు వచ్చిన బగీరా, మార్టిన్తో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బాగుంది. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ బాగుంది. అక్కడక్కడ స్లో అయినప్పటికీ సినిమా ఓవరాల్గా బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్కి వస్తే ఒక లాయర్ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. చాలా సింపుల్ ప్లాట్ లైన్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా మొత్తం భైరతి రణగల్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ మూవీ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న కన్నడ సూపర్ స్టార్. ఆ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. ఈ క్యారెక్టర్ తను తప్ప ఇంకెవరూ చేయలేరు అనే రేంజ్లో ఉంది. లాయర్ నుంచి గ్యాంగ్స్టర్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యే సీన్లు కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వచ్చే సీన్స్ కానీ తన పర్ఫార్మెన్స్తో అదిరిపాటుగా ఉన్నాయి. శివన్న వన్ మ్యాన్ షో అనమాట మూవీ అంతా. ఇక స్టోరీ లైన్ సింపుల్గా ఉన్నప్పటికీ డైరెక్షన్స్తో బాగానే ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఆ సినిమా మూడుకు తగ్గట్టు. ఇది ఒక 1960s, 70sలో జరిగే మూవీ అనమాట. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఇవన్నీ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. ఈ సినిమా కోసం రవి బసూర్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ నాచ్ అని చెప్పలేం కానీ బాగుంది, బాగానే ఎంజాయ్ చేయొచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది ఎలివేషన్ సీన్స్లో చాలా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక స్టార్టింగ్ పోర్షన్లో వచ్చే చిన్నపిల్లడు జైలుకి వెళ్ళే సీన్లు అవి చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఎలివేషన్ షాట్స్ అన్నీ బాగున్నాయి. ఇవి ఈ సినిమాకి వచ్చి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకున్నట్టే సినిమా ప్లాట్ లైన్ చాలా థిన్ అనమాట. అసలు స్టోరీ లేదు చెప్పాలంటే. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ మూవీ. ఇక హీరోయిన్గా చేసిన రుక్మిణి వసంత్ క్యారెక్టర్ భైరతి రణగల్ క్యారెక్టర్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పటికీ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ క్లియర్గా తెలిసిపోతుంది. అసలు ఆ సీన్స్ కన్విన్స్ అవ్వలేకపోయాను నేనైతే. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఈ సినిమా సెకండ్ హాఫ్కి వచ్చాక స్టోరీ ఇంటర్వెల్తో అయిపోయింది. సో తర్వాత అంతా సీన్స్ మీద బేస్ చేసుకొని వెళ్ళిపోయారు, హీరో విలన్ సీన్స్ ఇవన్నీ అని. ఈ సీన్స్ చాలా వరకు ప్రెడిక్టబుల్గా ఉంటాయి, అలానే కొంచెం స్లోగా ఉంటాయి. ఇది ఒక మైనస్ అనమాట ఈ సినిమాకి. ఇక ఈ సినిమా గురించి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శివరాజ్ కుమార్ వన్ మ్యాన్ షో. రీసెంట్గా కన్నడ నుంచి బయటకు వచ్చిన చాలా పాన్ ఇండియా మూవీస్ మీద ఇది చాలా బాగుంది. రీసెంట్గా వచ్చిన మూవీస్ చాలా అంటే ఆ బగీరా, మార్టిన్ మీద ఈ సినిమా చాలా బాగుంది, ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఇది ఈ భైరతి రణగల్ మూవీకి సంబంధించిన నా రివ్యూ. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్ గైస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.